అక్షయ తృతీయ రోజు చనిపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా పుడతారంట అంటే అని చెప్పేసి ఆ క్యారెక్టర్ నమ్ముతాడు. అది చాలా డిఫరెంట్ చూడు, అది ఆర్గాన్స్ అంతేనా? ఆర్గాన్స్ అదే. ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తదంటే హీరోయిన్ లవ్ చేస్తాడు. హీరోయిన్ లవ్ చేసిన తర్వాత ఆ హీరోయిన్ ఏంది చచ్చిపోతుంది అనమాట. సమ్ రీజన్స్ సూసైడ్ చేసుకోవడం సంత ఏదో జరుగుతుంది సినిమాలో. చనిపోవడం వల్ల ఆర్గన్స్ డొనేట్ చేసుకుంటుంది అమ్మాయి. లాస్ట్ విషయం ఏంటంటే నా ఆర్గన్స్ అన్ని డొనేట్ చేయాలి. ఈడేంది ఆర్గాన్స్ అన్ని గ్యాదర్ చేసి ఇప్పుడు ఎవరెవరికైతే ఆర్గాన్స్ ఇచ్చేసారో వాళ్ళందరిని చంపేసి ఆ ఆర్గాన్ గ్యాదర్ చేసి భూమికనే కదా భూమిక ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తది అసలు. కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తది. పాపకి కూడా ఒక ఆర్గాన్ పెడతారు. అవును, కన్ను కుడి కన్ను ఎడం కన్ను పెడతారు పాపకి. ఆ కన్ను తీసుకోవాలని చెప్పేసి లాస్ట్ వరకు పాప వరకు ఉంటుంది. ఆ పాప భూమిక దగ్గర ఉండడం కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. ఒక ఆర్గాన్స్ హీరోయిన్ తను లవ్ చేసిన అమ్మాయి క్యారెక్టర్, ఐ మీన్ ఆ అమ్మాయి ఆర్గాన్స్ వేరే వాళ్ళకి పెడితే పెట్టాలని పెట్టి వాడు ఇంకోటి ఏంది ఆర్గాన్స్ పెట్టిన తర్వాత చచ్చిపోవాలని వాడు అక్షయ తృతీయ రోజు చచ్చిపోవాలని చెప్పేసి వాడు ఆ సైకో క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశాడు అసలు. ఇంకోటి